హే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్. ఈరోజు లాగోస్ అప్పటికి ఏంటంటే బైక్ సర్వీసింగ్ నేను చెప్పినా కదా, బైక్ సర్వీసింగ్కి ఇవ్వాలి R15 V3. యాక్చువల్గా ఫస్ట్ సర్వీసింగ్లో చేసిరో లేదో ఒక చిన్న డౌట్ ఉండే నాకు. అందుకే నేను ఏం చేసిన అంటే మార్కర్తో నేను మార్క్ చేస్తున్నా ఇంజన్ ఆయిల్ దగ్గర అండ్ ఇంజన్ బోల్ట్ దగ్గర, ఎయిర్ ఫిల్టర్ దగ్గర అండ్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది కదా చిన్నది, ఆ బోల్ట్స్ దగ్గర చిన్న చిన్న మార్క్ చేసిన. వాళ్ళు ఇప్పుతారా అంటే చేంజ్ చేస్తారా లేదా న్యూది అని నేను మార్క్ చేసిన. ఎందుకంటే ఫస్ట్ సర్వీసింగ్లో మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు చెయ్యలేదు అని నా డౌట్. ఎందుకంటే నేను 500 కిలోమీటర్సే తిరిగిన, మీకు కూడా చెప్పిన అది. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న తర్వాత షోరూంలో ఇచ్చేసి సాయంత్రం 6:30కి నేను బైక్ తీసుకుంటా. మీకు షోరూమ్కి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఓకే గైస్. ఇప్పుడైతే షోరూమ్కి వెళ్తున్నాం గాయ్. షోరూమ్కి వెళ్ళి షోరూమ్ దగ్గర ఇచ్చేసి నేనేం చెప్పా కాదు, ఒక 2 స్క్రూల గురించి అయితే చెప్పాలి. ఆ స్క్రూస్ ఏవన్నాయి నేను చెప్తా. ఏ స్క్రూస్ అంటే బ్రేక్ లివర్కి 2 స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూస్ చేంజ్ చేయాలి. అండ్ నాకు తెలిసి మధ్యాహ్నం అయితే ఇయ్యరు, ఆఫ్టర్నూనే మళ్ళా ఈవినింగే ఇస్తారు. ఈవినింగ్ 6:30కి నా ఆఫీస్ అయిపోతుంది, అప్పుడు పోయి తీసుకోవాలి. చూస్తా యాక్చువల్గా వాళ్ళు ఏమేమి చేస్తారో నేను చూస్తా. మీకు చెప్పినా కదా నేను మార్క్స్ అయితే పెట్టిన. ఎయిర్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ అండ్ ఇంజన్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఇవి చేంజ్ చేస్తారో లేదో చూడాలి. మ్యాక్స్ అయితే చేంజ్ చేయాలి, ఎందుకంటే నాది 2000 కిలోమీటర్స్ అయిపోయింది. స్టార్టింగ్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే చేంజ్ చేయలేదే అనిపిస్తుంది నాకు. ఎయిర్ ఫిల్టర్ కానీ లేదంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కానీ. అండ్ ఒక్కటి లాస్ట్లో తీసుకునేటప్పుడు ఒకసారి కూలెంట్ గురించి అడగాలి, ఎన్ని కిలోమీటర్స్కి వేస్తారు అన్నది. తీసుకురావాలా, కిందికి తీసుకురావాలా? యాక్చువల్గా బుక్ మర్చిపోయినా నేను. తెస్తా, పర్లేదు కదా, తీసుకొస్తా. అంటే ఇక్కడ కాదు, మళ్ళీ హౌస్ నేను వేరే బైక్ మీద వెళ్ళి తెచ్చుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ 6:30కి వస్తాను, అది ఆఫీస్ 6:30కి అయిపోతుంది. ఓకే పర్లేదు కదా. నార్మల్ జనరల్ సర్వీసింగ్. ఇంకోటి ఏంటంటే
నాకు ఈ 2 స్క్రూస్ కావాలి, రివర్వి, బ్రేక్ లివర్వి. లేదు, వేరేది నేను బయట నుంచి వేరే వేయించుండే, అప్పుడు తీసినప్పుడు కొంచెం థ్రెడ్డింగ్ పోయింది. నాకు తీసి పెట్టండి, నేను చేంజ్ చేసుకుంటా. లేదంటే మీరు చేంజ్ చేస్తా అంటే ఈ 2 స్క్రూస్ చేంజ్ చేసేసేయండి. లేదు ఒకళ్ళు ఉంటే మాత్రం తీసి పెట్టండి, లేదంటే చేంజ్ చేసేసేయండి. లేదు అంటే నాకు ఇచ్చేసేయండి, నేను చేంజ్ చేసుకుంటా. అండ్ ఫస్ట్ సర్వీసింగ్ ఏం చేసారో నాకు తెలియదు, కానీ వాటర్ సర్వీసింగ్ అయితే అసలు చేయలేదు. ఆల్రెడీ నాకు ఫీడ్బ్యాక్ కాల్ చేసినప్పుడు నేను చెప్తే డైరెక్ట్ మేనేజర్తో నేను మాట్లాడుండే, అంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ మేనేజర్తో మాట్లాడితే తీసుకురండి సార్ నేను చేసిస్తా అంటే 100 రూపీస్ గురించి అయితే నేను రాలేను కదా మళ్ళీ రిటర్ను. నాకు అది ఒకటే నచ్చలేదు. మిగతా అది ఏం చేస్తారో చేయండి, నేను ఈవినింగ్ వచ్చి వెహికల్ తీసుకుంటా, బుక్ తీసుకొచ్చి అండి. కావాలంటే నేను చేసుకుంటా, ఎందుకంటే నాకు ఇప్పుడు కస్టమర్కి ఇచ్చేటప్పుడు జస్ట్ ఫార్మాలిటీకి అయినా వచ్చి ఒక పర్సన్ వచ్చి క్లీన్ చేసి క్లాత్తో క్లీన్ చేసి అయినా పోవాలి. అట్లా కూడా లేదు ఆ రోజు, జస్ట్ ముఖం మీద బైక్ వాడేసారు, వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఒకసారి చెప్పరా నాకు? కన్స్యూమబుల్ చార్జెస్ 100 రూపీస్ అవుతుంది. అర్థం కాలేదు. కన్స్యూమబుల్ చార్జెస్ లూబ్రికెంట్స్ ఉంటాయి కదా, గ్రీజింగ్, ఆయిలింగ్, క్లీనింగ్ ఉంటాయి కదా, అవును, వాటికి 100 రూపీస్ పడుతుంది. అంటే చైన్ స్ప్రేతో సహానా? స్ప్రే కాదు, ఓన్లీ లూబ్రికేషన్ మాత్రమే. ఆయిలింగ్ చేస్తారు కదా, క్లీనింగ్ చేసి. ఓకే ఓకే. అది గ్రీజింగ్ చేస్తారు, ఆయిలింగ్ ఉంటుంది కదా. ఓకే. ఇంజిన్ ఆయిల్ 550. ఓకే. ఆయిల్ ఫిల్టర్ 250, బ్యాటరీ ఛార్జింగ్ ఒక 50 రూపీస్ అవుతుంది. ఎందుకు? కొత్తదే కదా. మీ ఇష్టం సార్, మేమైతే ప్రతి సర్వీసింగ్లో ఛార్జ్ పెడుతున్నాము. చేయించమంటే చేపిస్తాం, లేదా ఎందుకు? వారంటీ ఉంటుంది కదా 3 years. దాని కాదు సార్, ఇప్పుడు ఏంటంటే వెహికల్ అనేది సమ్ టైమ్స్ సర్వీస్ అయిన తర్వాత స్టార్టింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. అందువల్ల మేము ఏంటంటే ప్రతి కస్టమర్కి బ్యాటరీ ఛార్జింగ్ అనేది చేస్తున్నాం. అది మీ ఇష్టం, చేయించుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. వద్దు, నో థ్యాంక్స్, పర్లేదు, నాకు వద్దు. ఎందుకంటే 3 years వారంటీ ఉన్నాక ఛార్జెస్ ఎందుకు? మీ ఇష్టం, అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ టెఫ్లాన్ కోటింగ్ ఏమైనా చేయించుకుంటారా? టెఫ్లాన్ కోటింగ్ వద్దు, కానీ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయలేదు నాకు ఇంతవరకు. ఇప్పుడు అవసరం పడదు సార్, చూస్తారు అంటే క్లీనింగ్ చేసి ఫిక్స్ చేస్తారు. ఇంత తొందరగా ఎందుకంటే ఫస్ట్ సర్వీసింగ్లో చేయలేదు. క్లీనింగ్ చేసి పెడతారు సార్, అంతే, రీప్లేస్మెంట్ ఉండదు. ఓపెన్ చేయలేదు, నేను చెప్తున్నా కదా, నాకు తెలియదా? నేను ఓపెన్ చేయలేదనే చెప్తున్నాను. ఎలా చెప్తున్నారు సార్ ఓపెన్ చేయలేదు అంటే? సరే ఈసారి ఓపెన్ చేస్తారో లేదో నేను చూడనా. వెయిట్ చేయండి. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది, ఒక్క నిమిషం. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. నేను ఇంటికాడ కూడా చూసిన, ఓపెన్ చేసుకున్నాను నేను కూడా. ఓపెన్ చేసి నేను తెస్తున్నా, ఎందుకంటే పోయినసారి ఓపెన్ చేయలేదు. నాకు ఆ క్లారిఫికేషన్ ఉంది, ఎందుకంటే నేను మేనేజర్తో కూడా ఫుల్ గొడవ పెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ సర్వీసింగ్ కూడా చేయనీకి వస్తలేదు. నేను చేసి చూపించమంటే చూపిస్తాను. వాటర్ సర్వీసింగ్ ఇష్యూ ఏదైతే ఉందో, నాకు ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే ప్రతి ఒక్క వెహికల్కి తీసి క్లీన్ చేస్తారు సార్. కదా కదా, అది ఎట్లా ఇన్ని కిలోమీటర్స్ కానీ ఉంటుంది, హెవీగా ఉండదు సార్. ఎవ్రీ సర్వీసింగ్లో క్లీనింగ్ చేస్తారు కంపల్సరీగా. అది వెహికల్ ఎప్పుడు హెవీగా సౌండ్ వస్తుందో సైలెన్సర్లోకి వెళ్ళి అప్పుడు కంపల్సరీ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇన్ని కిలోమీటర్స్ కానీ. నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ ఎట్లుంటుందంటే ఎవ్రీ సర్వీసింగ్లో క్లీన్ చేసి పెడతారు. చాలా బ్లాక్ ఇష్యూ అయిన కేసులోనే ఎయిర్ ఫిల్టర్ అనేది మార్చుకుంటారు. సరే, మీరు అన్నట్టుగా అట్లా ఏమైనా నాయిస్ వస్తుంది అంటే ఎయిర్ ఫిల్టర్ జామ్ ఉన్న కేసులో బండిలో లో పికప్ ప్రాబ్లం వస్తుంది. ఆ నాయిస్ ఏదైతే అంటున్నారో ఆ నాయిస్ అనేది వస్తుంది. నేను అదే అంటున్నాను, ఎందుకంటే జనరల్ సర్వీస్లో ప్రతి వెహికల్కి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసి ఫిక్స్ చేయాల్సిందే. మనం ఓపెన్ చేయండి తెలియదు సార్, అది బ్లాక్ ఉందా లేకపోతే రీయూజబుల్. నేను ఏమంటున్నా, అదే నేను కూడా అదే అంటున్నా. ఈసారి ఓపెన్ చేస్తారో లేదో నేను కూడా చూస్తా. ఒకవేళ కొత్తది వేస్తే మాత్రం నాకు కాల్ చేయండి. మ్యాక్సిమం మీరు అంటున్నారు కదా, చెక్ చేసి కాల్ చేయమని మెన్షన్ చేస్తున్నాను. గైస్, బైక్ అయితే వేసారు కానీ నాకైతే అంత వర్త్ అనిపిస్తలేదు. ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసిన అన్నారు. సారీ, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసిరంట. అండ్ బేసిక్ మిగతా ఆయిల్ అంతా ఓకే, అంటే అవి కూడా కొత్త వేసారు. ఒక ఎయిర్ ఫిల్టర్ ఒకటి బాగానే ఉందని చెప్పారు, అది చేంజ్ చేయలేదు. అండ్ టెఫ్లాన్ అని చెప్పారు, టెఫ్లాన్ చేయించుకోకండి, 600 పెట్టి టెఫ్లాన్ అన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాష్ చేయొద్దు అన్నారు. టెఫ్లాన్ చేయించారు కాబట్టి సార్, మీరైతే వాష్ చేయకండి బైక్ని, ఒక 1 week దాకా వాష్ చేయకండి, అట్లనే ఉంచండి అని అన్నారు.
అండ్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. పికప్ బాగుంది, పికప్ అయితే నాకు నచ్చింది. టెఫ్లాన్ అని చెప్పారు కదా, టెఫ్లాన్ కాదు కదా, బొక్క కూడా వేయలే నీట్గా. పాలిష్ 20 రూపీస్ పాలిష్ దొరుకుతుంది కదా, అట్లాంటి పాలిష్తోని రుద్దిరు. పక్కా ఇది టెఫ్లాన్ కాదు, ఏం కాదు, ఏం లేదు. 600 రూపీస్ వేస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. మీరు పొరపాటున కూడా ఇన్వెస్ట్ చేయకండి, పెట్టకండి కూడా. 600 రూపీస్ వేస్ట్. అండ్ ఇంకోండి చేయలే, కరెక్ట్ వేయలే. అండ్ లోపల కూడా ఏదో పైన పైన వేసారు. ఇది ఐ థింక్ ఇప్పలేదు అని అనుకుంటున్నాను నేనైతే. ఎట్లుందో అట్లనే ఉంది ఇది మార్క్. అండ్ ఆయిల్ది ఇప్పిర్రు గైస్, ఇదే డౌట్ నాకు. ఇదైతే ఇప్పిర్రు, ఇదొకటి డౌట్, ఇప్పిర్రో లేదో. ఇప్పుడు సీట్ది చూపిస్తా. సీట్లో కూడా మనం మార్క్స్ పెట్టినాం కదా, సీట్లో కూడా ఇప్పలేదు. ఎయిర్ ఫిల్టర్ ఇప్పలే గాయస్ అసలు. హే గాయస్, యాక్చువల్గా నిన్న బైక్ తీసుకున్నా కదా ఈవినింగ్. అందులో ఏమైందంటే మీకు చూపించిన కదా, ఒకటి ఇక్కడ సైడ్కేమో లెఫ్ట్ సైడ్లో ఏమో మొత్తం లేయర్ ఊడిపోతుంది. అండ్ టెఫ్లాన్ అని చెప్పి పాలిష్ చేసి ఇచ్చారు. అండ్ ఎయిర్ ఫిల్టర్ అసలు ఓపెన్ చేయలేదు ఇంతవరకు. అన్న నిఖిలా అన్న, V3S నిన్న సర్వీసింగ్కి ఇచ్చిండే అన్న. టెఫ్లాన్ అంటే ఏందన్న? టెఫ్లాన్ పాలిష్ అంటే పాలిష్ అంటే మిషన్తోనా హ్యాండ్తోనా? అట్లాంటప్పుడు అన్న టెఫ్లాన్ అని వద్దన్న, నార్మల్ పాలిష్ అని చెప్పాలి. ఈమెం చెప్పిందంటే టెఫ్లాన్ అని చెప్పింది. టెఫ్లాన్ అని అంటే మిషన్తో చేసినప్పుడు చిన్న స్క్రాచ్ ఉన్నా లేదు లేదన్న. అన్న అట్లా కాదు, ఇది నాది సెకండ్ సర్వీసింగ్ కదా. ఫస్ట్ సర్వీసింగ్లో కూడా నేను మేనేజర్తో మాట్లాడుండే. వాటర్ వాష్ ఇచ్చినప్పుడు కస్టమర్కి బైక్ ఇచ్చినప్పుడు నార్మల్గా వచ్చి క్లాత్తో నేను దుడిచిపోవాలి కదా. ఏం లేదన్న, సరే నేను 100 రూపీస్కి ఏం చూసుకుంటా అన్న అని మేనేజర్తో చెప్పిన. నేను 100 రూపీస్ గురించి మళ్ళీ నేను అక్కడి నుంచి రావాలా, నేను చేసుకుంటా అన్న అని అన్న. సరే అది అయిపోయింది. సెకండ్ సర్వీసింగ్కి ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయాలంటే ట్యాంక్ ఓపెన్ చేయాలి. ట్యాంక్ ఓపెనే చేయలేదన్న. ఒకసారి నేను చూపిస్తా. ఇగో నేను ఆ డౌట్ మీదనే నేను మార్క్ చేసుకున్నాను స్క్రూస్కి. చెప్తాను అట్లా కాదు, నేను ఇప్పుడు కూడా ఓపెన్ చేయడానికి రెడీ. నెసెసరీ ఉండదని ఓపెన్ చేయరు. మన వాళ్ళకి ఇట్లా ఇడికల్ కనిపిస్తుంది కూడా, ఇక్కడ కట్ చేస్తే కూడా. ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎయిర్ ఫిల్టర్స్ అన్ని కూడా ఎట్లా అంటే క్లీనింగ్ వస్తుంది. అప్పుడు డ్రై ఎయిర్ ఫిల్టర్. అవును, అది క్లీన్ కూడా చేయలేము అంత ఈజీగా. అయితే నాకేం చెప్పారు అంటే, సార్ ఈమె టెఫ్లాన్ అని చెప్పింది, బయటికి ఎయిర్ ఫిల్టర్ తీసి చూస్తారు సార్. ఇంకా పీపీ కోటింగ్ వేసినట్టు వేసిరన్న, అదే అంటున్నా నేను. ఇగో ఈ స్క్రాచ్ కనిపిస్తుందా అన్న? ఒక్క నిమిషం, ఈ స్క్రాచ్ కనిపిస్తుందా? ఈ స్క్రాచ్ ఇక్కడ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ నేను పాలిష్ చేసుకున్నా. అదే టెఫ్లాన్ చేయించుంటే బయట టెఫ్లాన్ ఎంత అంటే మినిమం 1500 అన్న. ఈ టెఫ్లాన్ చేపిస్తే ఈ స్క్రాచ్ కూడా ఉండదు టెఫ్లాన్తోని. కట్ చేసిర్రు, కట్ చేసినప్పుడు ఆ స్క్రాచ్ పడ్డది. అదే చూపిస్తున్నా కానీ ఇగో. అయితే టెఫ్లాన్ అని చెప్పి పాలిష్ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా అన్న టెఫ్లాన్ అని చెప్పి ఇగో. వాట్ ఈస్ దిస్ అన్న? అన్న నేను ప్రూవ్ చూపిస్తా అన్న, ఎందుకంటే నేను ఫోటో నిన్నటిదంటే లాజిక్ చెప్తా అన్న. నేను బండి కొనంగల్ ఫొటోస్ తీసుకున్నా నా దగ్గర. నేను బండి కొనంగల్ ఫొటోస్ తీసుకున్నా. నేను ఇదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్కి ఇచ్చిన తర్వాత వెళ్ళిన స్క్రాచ్ పడ్డది అంటే నేను చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఇగో ఇది ఆల్రెడీ పడ్డదే, అది నేను నమ్ముతా. ఒకటి సరే నేను యాక్సెప్ట్ చేస్తా.
నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ టైప్ ఆఫ్ స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉండదు. ఎందుకు అంటే 1500 అన్న పాలిష్ అంటే ఇగో 20 రూపాయల పాలిష్ కూడా నేను చూపిస్తా అన్న, నా బైక్ది 20 రూపాయల పాలిష్ కూడా నేను చూపిస్తా. ఒకటేనా? ఇగో 5 రూపాయల పాలిష్ నేను చూపిస్తా. అన్ని పాలిష్లు ఒకటి కాదు కదా. ఇగో నేను మీకు ఏం చెప్తున్నా, మ్యాక్స్ మన దగ్గర యూజ్ కూడా చేయరు. అది మీరు ఏదైతే మోటో మ్యాక్స్ తీసుకొచ్చారో అది మన దగ్గర యూజ్ కూడా చేయరు. నేను ఏమంటున్నానా, వాళ్ళకి తెలియాలన్నా తెలియాలి కానీ నన్ను కంప్లీట్ చేయని అన్న. నేను చెప్తా మీకు, నేను కంప్లీట్ చేయనిస్తే మీరు వినండి. నేను కాదన్నాను, మీరు తర్వాత చెప్పండి, నేను ఇంటా. వద్దానన్ను. ఈ బండికి ఈ ఫైబర్ కేడ కూడా మిషన్ పెట్టడానికి రాదు, ఓన్లీ ఈ ప్యానెల్స్ కే పెట్టవచ్చు. షైనింగ్ నేను అదే అంటున్నా, టెఫ్లాన్ అన్నప్పుడు నేను చెప్తున్నా, ఒక్క నిమిషం కంప్లీట్ చేయని అన్న. చేయి నేను మిషన్ పెట్టడానికి నేను రెడీ, 100% రెడీ. మీ ముందు ఇప్పుడు కూడా నేను పెట్టి చూపిస్తాను మిషన్. హ్యాండ్ రబ్ మంచి అయినా మిషన్ మంచి అయినా చూడండి. మరీ డల్ ఉంది మిషన్. ఏ కేసు లిస్ట్లో పెడదామంటే ఇప్పుడు పెట్టమన్నా నేను పెడతా, నాకు ప్రాబ్లం లేదు. నేను అదే అంటున్నానా, నేను కోటింగ్ కూడా వేసారు. మీరు అనవసరంగా టెఫ్లాన్ చెప్పకపోయినా అయిపోదు. నేనేమంటున్నా దీనికంటే దీనికి టెఫ్లాన్ అన్నప్పుడు షైన్ వస్తుంది. ఏం చెప్తున్నా అన్న, పీపీ కోటింగ్ వేసినాక టెఫ్లాన్ చేసి కూడా వేసి కదా. మీకు ఎవరు చెప్పారు పీపీ కోటింగ్ లేయర్? నేను అది పీపీఎఫ్ లేదు తీసేసిన. ఈరోజు మార్నింగ్ వేపించి ఈవినింగే తీసేసిన. నాకు నచ్చక 5,000 పెట్టి నేను తీపిచ్చేసిన ఎంబట్నే. ఈ లైన్ అనేది నీకు మిషన్ పెట్టమన్నా నేను పెట్టి చూపిస్తా, రబ్బింగ్ పెట్టమన్నా పెడతా. నేను యూజ్ చేసే మెటీరియల్ వేరు, నువ్వు పట్టుకొచ్చిన మ్యాక్స్ వేరు అని. ఆ మ్యాక్స్ నాకు కూడా ఐడియా ఉంది. దానికన్నా చీప్. ఎందుకంటే అన్న ఎందుకంటే మీ దగ్గర 1,50,000 పెట్టి తీసుకున్నా అన్న, సారీ 2,50,000 పెట్టి తీసుకున్నా. ఇప్పుడు ఇన్ని సర్వీసింగ్స్ అని ఉంటాయి షోరూమ్ నుంచి, ఒక 3 or 4 ఉంటాయి అంటే క్లైమ్ అవ్వడానికి, ఇంజన్ క్లైమ్ అవ్వడానికి. దాని తర్వాత మేము క్లైమ్ కాదు కాబట్టి తర్వాత ఆటోమేటిక్గా మేము బయట సర్టిఫికేషన్ వేయించుకుంటాం. 1 lakh 1.5 lakh. ఇప్పుడు ఇంత చూసుకోకపోతే తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది కదా. ఏం లేదు, నేను ఏం చెప్తున్నాను మీకు అదే క్లారిటీ ఇస్తున్నా. మిషన్ లేదు కాబట్టి హ్యాండ్ ర్యాప్ ఒక 10 times చేసి ఉంటాడు, చేయకుండా ఉండడు. యాక్చువల్గా ఆ రోజు షోరూంలో వేయించిన తర్వాత మీరిద్దరు మాటలు వినుంటే, ఆ బ్రదర్ ఏమో జస్ట్ పైనుంచి చూస్తారు షీట్ ఓపెన్ చేసి అని అన్నారు. ఆమెమో లేదు సార్ మేము బయటికి ఓపెన్ చేసి ఓకే ఉంటే క్లీన్ చేసి జస్ట్ అంటే ఎయిర్ కొట్టి పెట్టేస్తాము అని అన్నాడు. ఈ బ్రదర్ ఏమో అసలు క్లీన్ చేయనీకి ఉండదు, జస్ట్ ఓకే ఉంటే పెట్టేస్తాము కానీ తీయము, అది గలీజ్గా అఫ్కోర్స్ పోయింది అన్న సిచ్యువేషన్లో తప్ప మేము చేంజ్ చేయం సార్, మీకు మ్యాక్స్ అది ఎయిర్ కొట్టనీకి ఉండదని ఈ బ్రదర్ చెప్తుండే. ఆమెమో బయటికి తీసి ఎయిర్ క్లీన్ చేస్తాం సార్, ఎయిర్ కొడతాం దాన్ని, ఎయిర్ ఫిల్టర్ని అని చెప్పుండే. అందుకే నేనేం చెప్తున్నా అంటే డోంట్ ట్రస్ట్ యమహా షోరూమ్ ఉప్పల్. నాకైతే నమ్మకం లేదు. ఆయనేమో ఓపెన్ చేయరని చెప్తుండు, ఈమెమో ఓపెన్ చేస్తామని చెప్పింది, ఓపెన్ చేసినామని కూడా చెప్పింది, బట్ ఓపెన్ చేయలేదు. ఆ బ్రదర్ ఏమో ఓపెన్ చేయమని చెప్తారు. ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాక నేనైతే మెట్టుగూడ షోరూమ్కి ఇస్తాను ఇప్పటి నుంచి. ఎందుకు అంటే మెట్టుగూడ షోరూంలో డైరెక్ట్ నేను అక్కడనే హాఫ్ డే లేదా 1 day ఉండి నేను చేయించుకుంటా అక్కడనే. వీళ్ళకి మాత్రం ఆ బ్రదర్ అంటుండు నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఉండు బ్రో, నాకు చెప్పు, నువ్వు వచ్చినప్పుడు నాకు చెప్పు, నేను చేపిస్తాను, నువ్వు ఉండు అని అంటుండు. కానీ నేను చేయించుకోను, ఎందుకంటే ఆయిల్ ఫిల్టర్ కూడా తీయలేదు, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కూడా తీయలేదు. ఇంజన్ ఇట్లయితే దెబ్బతింటుంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ప్రతి బైకర్స్కి చెప్తున్నా. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు. అండ్ నేనైతే మెట్టుగూడ షోరూమ్లో ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. ఓకేనా గైస్? అండ్ దట్స్ ఇట్ గైస్. నాకైతే ఉప్పల్ షోరూంలో నచ్చలేదు, నాకు అసలుకి మంచిగా అనిపించలేదు. మీరు కూడా నెక్స్ట్ నుంచి ఉప్పల్ షోరూమ్లో వేయకండి, ఓకేనా?